దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు రఫీ గారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రియాలిటీ చెక్ వస్తుంది. తన పార్టీ ఏం కాబోతోంది అనేటువంటిది క్లియర్ గా అతనికి కనబడుతోంది. ఉమ్, గతంలో కూడా మనం ఒకసారి చర్చించుకున్నట్టున్నాము. మిత్రుడు రఫీ గారు చెప్పినట్టుగా అతని ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇవ్వటము, ఇప్పుడున్నటువంటి తల్లికి వందనం ఇవ్వటం అనేటువంటిది అసాధ్యమని బలంగా నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే ఒక సంవత్సరం రోజుల పాటు దాని మీద ఎలాంటి చర్యలు లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఇది ఒక్కటి చాలు మనం గెలిచిపోవటానికి. ఎందుకంటే నేను అమ్మఒడి అనేటువంటిది ఇచ్చేస్తాను కాబట్టి. గట్టిగా మనం మాట్లాడితే 3 సార్లు ఆయన ఇచ్చింది 5 సంవత్సరాల్లో. అవును. చివరిది ఎలా ఇచ్చాడో మనం చూసాం. అయినప్పటికీ ఏంటంటే దాని మీద తనకే పేటెంట్ రైట్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆయన భావించాడు కాబట్టే తర్వాత పరామర్శల్లో మిగతా సభల్లో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎంత వెకిలిగా మాట్లాడారో మనం చూసాం. ఒకసారి అది ఇంప్లిమెంట్ అవ్వటం, తర్వాత రైతన్న నేస్తం కూడా నిర్దిష్టంగా ఒక డేట్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే అదే రోజున మేము కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రకటించారో ఇక తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోతాయి అనేటువంటిది అతనికి అర్థమైంది. ఉమ్, అర్థమైన తర్వాత ప్రజల దగ్గరికి గనక మనం ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు ఉన్న కాస్త గ్రిప్ కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అదేదో హామీ పత్రం ఇచ్చారు కాబట్టి దాన్ని పట్టుకొని సంవత్సరం అయిపోగానే వచ్చేసింది కాబట్టి దీంట్లో మీకు ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఒక భ్రమని కల్పించి ఇదిగో మీకు రావాల్సిన ఇంత నష్టపోయారు మీరు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఒక అపోహను కల్పించాలి అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది చాలా అంటే క్లియర్. కాదు నాగార్జున గారు, ఇది ఏమన్నా వ్యాపారమా, లేకపోతే ఈ లెక్కలు నీకు ఎంత ఇస్తా ఉన్నారు, ఎంత వచ్చిందని చూసుకోవడానికి? అంటే ఆ స్థాయి నాకు నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే రాష్ట్రం తాలూకా అభివృద్ధి గురించి ఎప్పుడూ ఆలోచన లేకుండా ఎప్పుడు ఈ డబ్బుల లెక్కలు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత సంపాదించాము అనేది అదే ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టాలనే కార్యక్రమం. అంతే కదా ఇది స్థూలంగా? అంతేనండి, దాంట్లో అనుమానం ఏముంది. నేనైతే ఇంత మీకు తీసుకొచ్చి అప్పులో సొప్పులో రాష్ట్రాన్ని నాశనం చేసి మీకు ఇచ్చాను. అలా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కొంచెం టైం తీసుకుంటున్నారు కాబట్టి మీకు రావాల్సిన నష్టపోయారని జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జరగబోయేది ఏంటనేటువంటిది నేను చెప్తున్నానండి. సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి పొలిటీషియన్ లేరు. ఉమ్, బంగారు పళ్ళెంలో 151 సీట్లు ఇచ్చి బాగా పాలించుకోవయా అంటే తన తప్పుడు విధానాలతోటి తన అనుభవ రాహిత్యంతో 11 సీట్లు ఎలా తెచ్చుకున్నారో, సెల్ఫ్ గోల్స్ ఎన్ని వేసుకున్నారో మనం చూసాం. ఉమ్, ఈ గడప గడపకి వెళ్లి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటిది కూడా దాంట్లో ఒక భాగం అని నేను అనుకుంటాను రిషి గారు. ఓకే. మీరు వెళ్ళగానే అంటే ఇవాళ స్మార్ట్ ఫోన్స్ అందరి చేతుల్లో ఏదైతే ఆయన గన్నుల్లాగా మార్చుకోమంటున్నారో ఉమ్, ఆ ఉమ్, స్మార్ట్ ఫోన్లు ఇవాళ అందరి చేతిలో ఉన్నాయి. వాళ్ళకి అనునిత్యం రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. రెండోది, మీరు వెళ్ళగానే వాళ్ళు వేసే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నా నా భావన నేను చెప్తున్నాను రిషి గారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయటం అసాధ్యం. 3 సంవత్సరాల తర్వాత మాత్రమే నేను పెంచుతానన్నావు కదయ్యా. మరి వాళ్ళు వచ్చినటువంటి సంవత్సరం నుంచి వచ్చిన నెలలో నుంచి నువ్వు బాకీ పెట్టిపోయిన 3,000తో సహా 7,000 ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఇదని అడుగుతారు. ఉమ్, తర్వాత నీకు 15,000, నీకు 15,000 ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు అన్నావు కదా, ఇచ్చి చూపించాడు కదా అని అడుగుతారు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఒక ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకొని ఉంటుంది కదా రిషి గారు. అవును. ఆవిడ నిలదీస్తుంది, ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదని. నిలదీస్తూనే ఆవిడ ఏమంటుందంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి నీ ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చావు కదయ్యా, మా ఓట్లు వేయించుకున్నావు. మరి మా వాళ్ళ ఆరోగ్యాలతో ఎందుకు ఆడుకున్నావు నువ్వు? వాళ్ళ లివర్లు కిడ్నీలు పాడైపోయేటట్టు పిచ్చి మధ్య మాకు ఎందుకు సప్లై చేశావు? మా మా దగ్గర నుంచి ఇంత ఎందుకు కొల్లగొట్టావని అడుగుతారు. ఇవాళ ప్రజలేమీ ఇదిగా లేరండి, ఉమ్, అమాయకంగా. కాబట్టి ఇవాళ చూడండి, మొన్న ఫీజు పోర్ అని ఏదో పెడితే ఎంతమంది బయటకు వచ్చారండి. అవును. యువత ఇవాళ యువత పూర్వం ఏదో వైఎస్ఆర్సీపీ పెట్టారు. నాయకులు కూడా బయటికి రావడానికి భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళి ఇది చేశామంటే చేశాం అనిపిస్తారే గాని మరొకసారి ప్రజల్లో పలసన అవ్వటం అనేటువంటిది ఖాయంగా కనపడుతోందండి. ఇది ఉమ్, ఒకటి. రెండవది రిషి గారు, ఇప్పుడు ప్రజలు కోరుకున్నటువంటిది, నేను మొదటి నుంచి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరి ఓటర్లు వాళ్ళకు ఉంటారు, ఇటు తెలుగుదేశానికి అటు వైసీపీకి. కానీ న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది అనేటువంటిది. వాళ్ళ అటు జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి ఇటు వచ్చారు కాబట్టి ఆ 10, 11%, 12% ఇవాళ కూటమికి ఇంత పెద్ద విజయం కల్పించారు.
ఉమ్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఆకాంక్షలతో వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకొచ్చారో, వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకున్నారు, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ కావాలనుకున్నారు, ఒక పోలవరం పూర్తి అవ్వాలనుకున్నారు, అమరావతి పూర్తి అవ్వాలనుకున్నారు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలనుకున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ గడప గడప వెళ్తున్నప్పుడు నా సూచన ఏంటంటే, మీరు పథకాలు అనేటువంటి వాటిని పక్కన పెట్టి, వాటిని కాసేపు చెప్పినా కూడా అభివృద్ధి ఏం చేస్తున్నారు అనే దాని మీద గట్టిగా స్ట్రెస్ చేయాలనేటువంటిది నా భావన రిషి గారు. ఎందుకంటే ఎస్ ఎస్ సంవత్సరం రోజుల్లోనే దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసి 9 లక్షలు సార్. మళ్ళీ ఆయన వస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి భావనలో ఉన్నప్పటికీ కూడా 5 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం, దానికి తోడు 4.5 లక్షల ఉద్యోగాలు కూడా సమీప భవిష్యత్తులో రావటం అనేటువంటి ఇది పెద్ద అచీవ్మెంట్. అవును. అలాగే వేసినటువంటి రోడ్లు, గతుకుల రోడ్లన్నింటినీ రిపేర్లు వేయటం అనేటువంటి వీటి మీద స్ట్రెస్ చేయాలే గాని ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాప్ లో పడొద్దు అనేటువంటిది నా కూటమి అదే ఎంత నేతలకి వచ్చింది ఎంత రాలేదనే లెక్కలు ఏదో ప్రస్తావిస్తే ప్రస్తావించాలి కానీ మాటకి ప్రధానమైన ఫోకస్ అది అంతవరకే. కాకూడదు. ఫోకస్ అది కాదు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింది మేము చేస్తున్నది ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తును మేము గ్యారంటీ ఇస్తున్నాము, వాళ్ళకి భరోసా ఇస్తున్నాము, మీ పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. ఉమ్, ఇవాళ వచ్చే తాత్కాలికంగా వచ్చే 10,000 15,000 కోసం కాకుండా మీ పిల్లల జీవితాలని గురించి ఆలోచించండి అని చెప్పాలి ఒకటండి. తర్వాత ఇప్పుడు అన్ని పథకాలు చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడేశారు. కాకపోతే నాకు ఉన్నటువంటి చిన్న అభ్యంతరం, తర్వాత నేను ఇచ్చే సూచన కూడా ఏంటంటే, ఉమ్, మీరు ఆడబిడ్డ నిధి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి మీరు P4 కి లింక్ చేస్తామని చెప్తున్నారు. అది మీకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రంగా, మీకు ఒక సమాధానం చెప్పుకోలేనటువంటి ఒక దీనిగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, మీరు చేసినటువంటి ప్రామిస్ మొట్టమొదటి రోజున ఆ ప్రామిస్ చేసిన రోజునే నేను ఖండించానండి దాన్ని చాలా డిబేట్స్ లో. అసాధ్యమైనటువంటిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్న ప్రతి వాళ్ళకి నెల 1,500 ఇవ్వటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి స్కీము. దాన్ని మీరు P4 కి ముడిపెట్టేసాము, మేము చేతులు దులిపేసుకుంటాము అంటే అది మీకు మచ్చగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే P4 లో మీరు ఏం చేస్తున్నారు, ఉమ్. రఫీ గారు చెప్తారు కదా చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళని ఇంకొకరితో లింక్ చేసి మీరు ఇచ్చేస్తున్నారే గానీ, మీరు ప్రామిస్ చేసిన 59 సంవత్సరాల దాకా ఉన్న ఆడవాళ్ళకి బెనిఫిట్ దాంట్లో వస్తుంది అనేటువంటిది మీరు చెప్పలేకపోతారు. అందుకని ఇప్పటికైనా సరే భేషజాలకు వెళ్లకుండా మేము అన్నటువంటి వాటిలో అన్ని చేశాము. ఇది కొంచెం మాకు ఇబ్బంది అంటారా, ఇంకో రకంగా చెప్పుకుంటారో, దాని బదులు దీన్ని చేస్తున్నాం అనేటువంటిది క్లారిటీ మీరు ప్రజలకు అంటే ఎక్కడ ఇవ్వకపోతే అది ఎందుకని అంటే అంత బడ్జెట్ లెక్క ఎంత ఎస్కలేట్ అవుతుందని చూసుకుంటారు కదా బహుశా ఆయన చంద్రబాబు నాయుడు లెక్కలన్నీ చూసుకోవాలండి. నేను అనేది అదే. చూసుకునే ఆ ప్రామిస్ చేసి రోజున ఉంటారు. ఏంటంటే ఎక్కడ తేడా వస్తుంది? అధికారంలో ఖచ్చితంగా మిగతా అన్ని పథకాల కంటే అత్యంత భారమైనటువంటి పథకం ఇదేనండి. ఉమ్, కాబట్టి దాని మీద కూటమి నేతలు క్లారిటీ ఇప్పటికైనా అది చేయలేం కాబట్టి దాన్ని ఈ పద్ధతిలో చేస్తున్నామని క్లారిటీ ఇవ్వకపోతే, అదిగో చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడాడు, అబద్ధాలు చెప్తాడని మేము చెప్పాము, ఆయన చెప్పాడు అనేటువంటి అది ఒక్కటే వాళ్ళకి ఆయుధంగా దొరికేటువంటి అవకాశం ఉంది. మిగతావన్నీ సాఫీగా సాగుతున్నప్పుడు దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి దాన్ని బదులుగా ఈ పథకం అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాయ మాటలు నమ్మటానికి ఎవరు లేరు. ఆయన మారాలనే ఉద్దేశం కూడా లేదు రిషి గారు. మనం గమనిస్తే ఇప్పటికి కూడా అధికార ప్రతినిధులుగా బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక అంబటి రాంబాబు, ఒక రోజా, శ్యామల, ఎవరైతే పార్టీ నాశనం అయిపోయి ఓడిపోవడానికి కారణం అయ్యారో అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ మీ వైపు నుంచి క్లియర్ గా క్లారిటీతో ఉన్నామంటానికి మాత్రం ఇది ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళన్నదాన్ని పాటించినట్టుగా నేను భావిస్తున్నాను. రఫీ గారు సార్